దీపావళి వేళ ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ మరింత పెరిగింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో 358, 347, 329, 313, 259గా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నమోదైంది. ఇది అధ్వాన్న స్థాయి పొల్యూషన్ కేటగిరీలోకి వస్తుందంటున్నారు ఎక్స్పర్ట్స్. దేశ రాజధానిలో ఎయిర్ క్వాలిటీ భారీగా పడిపోవడంతో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఢిల్లీలోని అక్షర్ధామ్ ప్రాంతంలో రీసెంట్గా ఎయిర్ క్వాలిటీ ఏకంగా 426గా నమోదైంది. ఈ సీజన్లో ఢిల్లీలో ఇదే అత్యధిక కాలుష్య స్థాయి అని సిపిసిబి కూడా స్పష్టం చేసింది. ఆనంద్ విహార్ ప్రాంతం 418 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్తో తర్వాత స్థానంలో ఉంది. పెరుగుతున్న కాలుష్య స్థాయిలను అరికట్టడానికి ఇండియా గేట్ వద్ద వాటర్ స్ప్రింక్లర్లను ఏర్పాటు చేశారు అధికారులు. వింటర్ సీజన్లో గాలిలో తేమ పెరగడం, వాహన ఉద్గారాలు పెరగడం వల్ల పొల్యూషన్ తీవ్రమైనట్లు కాలుష్య నియంత్రణ అధికారులు చెబుతున్నారు. పలు ప్రాంతాల్లో కాలుష్య స్థాయిలు తీవ్రమైన జోన్లోకి వెళ్తున్నందున నియంత్రణ చర్యలను ముమ్మరం చేశామంటున్నారు ఆఫీసర్లు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రకారం ఈ నెల 19న ఎయిర్ క్వాలిటీ సూచి 300 మార్కు దాటింది. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీ పడిపోవడంతో విజిబిలిటీ తగ్గింది. దీంతో గ్రాప్ 2 చర్యలను అమల్లోకి తీసుకొచ్చారు ఆఫీసర్స్. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 2 నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చారు. గ్రాప్ 2 చర్యలతో ఢిల్లీలో నిర్మాణ కార్యకలాపాలపై ఆంక్షలు ఇప్పటికే అమల్లో ఉన్నాయి. డీజిల్ జనరేటర్లపై నిషేధం విధించారు. గత వారం రోజులుగా ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ అధ్వాన స్థితిలోనే కొనసాగుతోంది. దీంతో హెల్త్ ప్రాబ్లమ్స్తో పబ్లిక్ అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా దగ్గు, గొంతు నొప్పి, కళ్ల మంటలతో ఢిల్లీ ప్రజలు సఫర్ అవుతున్నారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 0 నుంచి 100 మధ్య ఉంటే ఎయిర్ క్వాలిటీ బాగా ఉండి కాలుష్యం లేదని అర్థం. అదే 100 నుంచి 200 మధ్య ఉంటే గాలి నాణ్యత మధ్యస్థంగా ఉందని అర్థం. ఇక 200 నుంచి 300 మధ్య ఉంటే ఎయిర్ క్వాలిటీ అధ్వానంగా ఉందన్నట్టు. 300 నుంచి 400 మధ్య ఉంటే గాలి నాణ్యత మరింత అధ్వానంగా ఉన్నట్లు. ఎయిర్ క్వాలిటీ 400 నుంచి 500 మధ్య ఉంటే కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉందని ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్ చెబుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మదార్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. మదార్, ఢిల్లీలో వెదర్ అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, దీపావళి ఎఫెక్ట్ చాలా ప్రభావం ఎక్కువగానే పడింది ఢిల్లీ పైన. లాస్ట్ నైట్ నుంచి కూడా ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రత స్థాయికి పెరిగింది. ప్రస్తుతానికి హజార్డ్నెస్ కేటగిరీలోనే కొనసాగుతా ఉంది. సుమారు 555 పాయింట్లకు పైగానే ఏక్యూఐ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన నమోదైనటువంటి సిచ్యువేషన్ ఉంది. చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా 38 చెకింగ్ పాయింట్స్ ఉంటే ఆల్మోస్ట్ 36 ప్రాంతాల్లో కూడా ప్రస్తుతానికి రెడ్ మార్క్ లోనే చూపిస్తుంది. సుమారు 350 నుంచి సుమారు 450కి పైగా చాలా ప్రాంతాల్లో రికార్డ్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. అర్ధరాత్రిలో ఒక దశలో అయితే సుమారు 600 పాయింట్ల వరకు కూడా రీచ్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆల్మోస్ట్ లాస్ట్ దీపావళి సందర్భంలో కూడా క్రాకర్స్ పైన బ్యాన్ ఉన్నప్పటికీ చాలా ప్రాంతాల్లో క్రాకర్స్ ని పేల్చారు. దానికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ లాస్ట్ ఇయర్ చూసాము. బట్ ఈసారి బ్యాన్ అనేది లేదు. ఒక సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం 8 to 10 PM వరకు టైం అనేది ఇచ్చారు. దాంతోపాటు గ్రీన్ క్రాకర్స్ ని వాడొచ్చు, పేల్చవచ్చు అనేటువంటి కొంత వెసులుబాటు ఉండడంతో ఈసారి చాలా ఎక్కువగా టైం దాటినప్పటికీ, సుప్రీంకోర్టు విధించినటువంటి టైం దాటినప్పటికీ కూడా క్రాకర్స్ ని చాలా మంది పేల్చారు. దాంతో ఈ స్థాయిలో వాయు కాలుష్యం అనేది కూడా ఉత్పన్నమైంది. ఆల్మోస్ట్ 600 పాయింట్స్ వరకు కూడా రీచ్ అయినటువంటి పరిస్థితి. ఆనంద్ విహార్ ఎక్కువగా పొల్యూషన్ ఎఫెక్టెడ్ ప్రాంతంగా ఉంది. సుమారు 605 పాయింట్ల వరకు కూడా అక్కడ రీచ్ అయింది. ఇంకా లోధి గార్డెన్ కావచ్చు, ఇట్లా చాలా ప్రాంతాల్లో ఢిల్లీలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో ఇండియా గేట్ దగ్గర కావచ్చు, మిగతా ఐటీఓ పాయింట్ చెక్ పాయింట్ దగ్గర కావచ్చు, ఇట్లా చాలా ప్రాంతాల్లో కూడా సుమారు 400 పైచీలకు పాయింట్ల వరకు కూడా రీచ్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీపావళి సందర్భంగా
చాలా ప్రాంతాల్లో టైం దాటినప్పటికీ కూడా సుప్రీంకోర్టు విధించినటువంటి గైడ్ లైన్ టైం దాటినప్పటికీ కూడా చాలా ప్రాంతాల్లో క్రాకర్స్ కాల్చడంతో ఈ స్థాయిలో పొల్యూషన్ అనేది కూడా పెరిగింది. లాస్ట్ 1 వీక్ నుంచి కూడా క్రమక్రమంగా రోజు రోజుకి కాలుష్యం పెరుగుతూ వచ్చింది. సుమారు 300 నుంచి 400 పాయింట్ల వరకు కూడా రోజుగా నమోదైనటువంటి సిచ్యువేషన్ ఉంది. బట్ లాస్ట్ 2 డేస్ నుంచి మాత్రం అది కొంత సివియర్ స్టేజ్ నుంచి ఇప్పుడు హజార్డ్నెస్ స్టేజ్ వరకు అంటే విషపూరిత స్థాయి వరకు కూడా పెరిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. మామూలుగా అయితే ఈ టైంలో ఎక్కువగా చలికాలం స్టార్ట్ అయ్యేటువంటి ఈ సందర్భంలో ఎక్కువగా స్టాబుల్ బర్నింగ్ అంటే పంట వ్యర్థాల తగలబెట్టడం వంటి వాటి వల్ల ఎక్కువగా కాలుష్యం అనేది ఢిల్లీలో పెరుగుతూ ఉంటుంది. దానికి తోడుగా దీపావళి కూడా ఇదే టైంలో వస్తుంది. దీపావళి సందర్భంగా పేల్చేటువంటి టపాకులు కావచ్చు వీటన్నింటితోటి కాలుష్యం అనేది పీక్ స్టేజ్ కి చేరుకుంటుంది. దానిలో భాగంగానే ఈ 2 రోజుల్లో కూడా సెవియర్ స్టేజ్ నుంచి హజార్డ్నెస్ స్టేజ్ వరకు కూడా వాయు కాలుష్యం అనేది కూడా పెరిగింది. ఇప్పటికే గ్రేప్ 1 ఇంప్లిమెంటేషన్ లో ఉంది. ఈ 2 రోజుల నుంచి కూడా గ్రేప్ 2 స్టేజ్ కి ఇంప్లిమెంటేషన్స్ కి వచ్చాయి. నార్మల్ గా అయితే గ్రేప్ వీటికి సంబంధించి అంటే పొల్యూషన్ ని కంట్రోల్ చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. వాటిని ఈ రోజు నుంచి కూడా స్ట్రిక్ట్ గా అమలు చేయబోతున్నారు. దానిలో భాగంగానే భవన నిర్మాణానికి సంబంధించినటువంటి కార్యకలాపాలపైన కొంత వాటిపైన ఎట్లాంటి కార్యక్రమాలు అనేది కూడా చేపట్టరాదు. అంటే బిల్డింగ్ల కూల్చివేతలు కావచ్చు అవన్నీ కూడా చేయడానికి ఉండదు. వాటితో పాటు జనరేటర్ల వినియోగం కావచ్చు వీటన్నింటిపైన కూడా నిషేధం ఉంటుంది. ఇక స్కూల్స్ సంబంధించి ముఖ్యంగా ఆన్లైన్ వాటికి సంబంధించినటువంటి క్లాసెస్ ని కండక్ట్ చేయాల్సిందిగా ఇప్పటికే స్కూల్స్ ని డైరెక్ట్ చేశారు. ఎందుకంటే చాలా వరకు కండ్ల మంటలు దగ్గు ఇట్లాంటి సమస్యలు కూడా ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి వాటికి సంబంధించి కొంత ప్రికాషనరీ గైడ్ లైన్స్ అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. దానిలో భాగంగానే స్కూల్స్ ఆఫీస్ వంటి వాటికి వర్క్ ఫ్రం హోమ్ అలాగే ఆన్లైన్ క్లాసెస్ ని కండక్ట్ చేయాలని కూడా భావిస్తా ఉన్నారు. ఇక వెహికల్స్ కి సంబంధించినటువంటి మూవ్మెంట్స్ పైన కూడా డీజిల్ కి సంబంధించినటువంటి వెహికల్స్ పైన ఇప్పటికే ఢిల్లీలోకి ఎంటర్ కాకుండా ఏర్పాట్లు అనేది కూడా చేస్తున్నారు. వాటితో పాటు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ పైన కూడా ఎక్కువగా ఫోకస్ అనేది కూడా పెట్టింది. ఇప్పటికే ఈవీ వెహికల్స్ ని ఎక్కువగా ఢిల్లీలో హైర్ చేసుకుంటున్నారు. వాటితో పాటు మెట్రోకి సంబంధించినటువంటి సేవలను కూడా చాలా ఎక్కువగా పెంచేందుకు అవసరం ఉన్నటువంటి అవకాశాలన్నింటినీ కూడా పరిశీలిస్తున్నారు. శ్రవంతి.